సభాయ నమః. సభా సరస్వతే నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. విశాఖ మ్యూజిక్ అకాడమీ వార్షిక సంగీతోత్సవంలో 2వ నాటికి స్వాగతం. విశాఖ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మక సంగీత కళాసాగర బిరుద ప్రదానోత్సవానికి సాదర స్వాగతం. దిస్ ఇయర్ విశాఖ మ్యూజిక్ అకాడమీ ఈజ్ ప్రెజెంటింగ్ the coveted honor Sangeeta Kalasagara on Vidwan Violin Virtuoso, that is VV, Violin Virtuoso Thiru Subramanyam Avargal. సభ్యుల చప్పట్ల మధ్య వేదిక మీదకి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీ కేవి రామమూర్తి, ప్రెసిడెంట్ విఎంఏ. అసలే న్యాయవాది, అందున సామ్యవాది, అందున సామవేది. సంగీత జ్ఞానము నాకు సంవాది, వృత్తిరీత్యా వివాదాలకు వివాది. ఈ మా విఎంఏ అధ్యక్షులు సమవాది. శ్రీ కేవి రామమూర్తి, అధ్యక్షులు విఎంఏ. శ్రీ బిఏ రాజారావు, వైస్ ప్రెసిడెంట్ విఎంఏ. సమ్ అంటే సంగీతం, సా అంటే సాహిత్యం, రమ్ అంటే రంగస్థలం. ఇది ఆయన ఇంటి పేరు. ఇక ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మా ఉపాధ్యక్షులు పేరులేనే కాదు, వితరణశీలతలో కూడా రాజాగా పేరుగాంచిన శ్రీ బిఏ రాజారావు గారు, వైస్ ప్రెసిడెంట్ విఎంఏ. సమాజ ధర్మానికి ఆర్థిక గంట, ప్రవృత్తి సంగీతానికి తాళమంట, కార్యదర్శిత్వానికి నికార్సైన పంట మా సెక్రటరీ చంద్రశేఖర్ వీరఘంట. శ్రీ వీర్ చంద్రశేఖర్ సిఏ, సెక్రటరీ విఎంఏ. శ్రీ సిహెచ్ దుర్గాప్రసాద్, ట్రెషరర్. వృత్తిరీత్యా మాజీ బ్యాంకింగ్ కింగ్, ప్రవృత్తి రీత్యా ప్రతి పైసాకి అకౌంటింగ్. పై పంచమంలో ఎప్పుడూ వినలేదు ఆయన స్వరం, సదా సాధారణ గాంధారం ఆయన నైజం. శ్రీ చల్లపల్లి దుర్గాప్రసాద్, ట్రెషరర్ విఎంఏ. విద్వాన్ వివి సుబ్రహ్మణ్యం அவர்கள், வயலின் வர்ச்சுசோ. திரு விவி சுப்பிரமணியம் அவர்களே, வயலின் வாதனத்தில் உலகமே உங்களுக்கு அடியேன் தாசோகம் என்றது. விசாகா மியூசிக் அகாடமி சங்கீத கலாசாகரை விருதை வாங்கிறதுக்கு தங்களுக்கும் அபிவாதம் செய்து விசாகா மியூசிக் அகாடமி சார்பில் இந்த மேடை ஆஹ்வானம் சொல்கின்றது. நாதயோகி திரு விவி சுப்பிரமணியம் அவர்கள்.
కుమారి శివలింక స్నిగ్ధ ప్రార్థన. కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాన్ పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః సా మాన్ పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః. కుమారి శివలింక స్నిగ్ధకు బౌళి రాగంలో సరస్వతి ప్రార్థనతో ఈ సమావేశానికి శుభారంభం గావించింది. ఆమెకు ధన్యవాదాలు, ఆశీస్సులు. ఇప్పుడు ప్రెసిడెంట్ శ్రీ కేవి రామ్మూర్తి గారి అధ్యక్షోపన్యాసానికి ముందు లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్, జ్యోతి ప్రకాశన గావించవలసిందిగా వేదిక మీద అతిథుల్ని ప్రార్థిస్తున్నాను. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ నమ. శ్రీ శివానంద గురుభ్యో నమ. వేదిక పైన ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, నేటి పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీ వివిఎస్ సుబ్రహ్మణ్యం గారు,
సభలో ఉన్నటువంటి ఇతర కళాకారులు, రసజ్ఞులైన శ్రోతలు, స్నేహితులు, సోదర సోదరీమణులారా, 50వ వార్షికోత్సవంలో రెండవ రోజైన ఈ రోజున మనం శ్రీ వివిఎస్ సుబ్రహ్మణ్యం గారికి మనం వార్షికంగా ఇచ్చేటటువంటి సంగీత కళాసాగర్ బిరుదు వారికి ప్రదానం చేయాలని సంకల్పించిన తర్వాత వారు దానికి అంగీకరించడం, ఆ తర్వాత వారు నిన్న విశాఖపట్నంలోకి వచ్చారు. ఈవేళ మధ్యాహ్నం ఉదయం కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు కలిశారు. మధ్యాహ్నం నేను కూడా వెళ్ళి వారిని కలిసి ఎన్నో పాత గుర్తులు నేను నెమరు వేసుకోవడం జరిగింది. హీ యూజ్డ్ టు come and play even in his formative years of professional performances, initially at Bharati Gan Sabha and subsequently when Visakha Music Academy was established. He was a regular performer, and as today afternoon when I was mentioning about his regular visits at that time, he was citing the concerts he performed here, particularly with Voleti Garu on a rainy day, very heavy downpour on that day. On that night, it was to my fortune, I dropped him at the railway station. Earlier also I used to drop. At that time I was executive member and subsequently as joint secretary. And Srinivas Garu, our secretary emeritus, bears testimony to that. Same is the case with today with another great artist of our times. Today he is also performing, Sangeeta Kalanidhi Sri Tiruvarur R. Bhaktavasalam. And at that time, even now he has that boyish look. At that time he was having much more boyish look. I used to drop him from Hotel Booty, and they were not both artists. V.V. Subramanian Garu, to his credit, as well as Bhaktavasalam Garu, at that time they were very accommodative and helpful to the academy to take a firm roots in Visakhapatnam. At that time, they were days of scarcity. I don't say for music now days of plenty, but at the same time, not so bad. At that time it was much more, because it was post-war situation. Even then they used to come all the way, and almost coming to Visakhapatnam, giving a performance and going back involves 2 days or 3 days. Yet they were willingly coming. And Subramanian Garu performed in our academy consecutively on 2 days also at times. So when we requested, the academy thought it fit to confer this year's title on Sri V.V.S. Subramanian Garu. And when it was decided, and when we approached, our secretary coordinated with his son, Sri V.V.S. Murari, who is now playing along with his father, who himself distinguishes himself as a artist of eminence and giving concerts here and abroad very widely. I had occasion of meeting Sri Murari about 2 years back at Tiruvayuru in Aradhana, and I inquired him about his father, and he replied. We had a small chit-chat, and pursuant to that, when I mentioned about the same to our academy members, they were enthusiastically accepted the proposal, and that has become a reality. And we are fortunate enough, Sri Subramanian Garu consented and came here, and he will be performing here. And we treat it as a blessing to the academy, and we take this spirit forward. And
on my behalf and on behalf of members of the Visakha Music Academy and Executive Committee of Visakha Music Academy, I express my sincere gratitude and thanks to Sri VVS Subramanian Garu and his consort, who is also present today, and that is another bonus for us. Not only he, his wife also accompanied. Without her help, perhaps Sri Subramanian Garu, or for that matter any artist, without the help of their better halves, they could not have performed well and travelled widely and without complaint. Their cooperation is very much needed for an artist to blossom into a perfect artist. That was the case with Sri VVS Subramanian Garu, and she is also present amongst us, and we respectfully bow before her for the kind gesture extended by her in coming along with her husband. With these remarks, I take leave, and the next program will be conducted by Mr. Balamurali Krishna. మా అకాడమీ అధ్యక్షులు శ్రీ కేవి రామ్మూర్తి గారికి ధన్యవాదాలు. తమ పూర్వ పరిచయాన్ని వ్యక్తం చేస్తూ తాము అందించిన సందేశానికి ధన్యవాదాలు. ఇప్పుడు ఫెలిసిటేషన్ టు విద్వాన్ వివి సుబ్రహ్మణ్యం అవర్గల్, అండ్ ఐ honestly and earnestly request Tirumati Janaki V.V. Subramaniam Avargal to accompany onto the dais by Srirangam Padmini, who is accompanying her. Sri Uppala Bhaskar Rao Garu, Director, Sri Vamsi Textiles, వారిని కూడా వేదిక మీద ఉంటే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఉప్పల భాస్కర్ రావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీగంధ చందన సమర్పణ చేయవలసిందిగా శ్రీ సిహెచ్ దుర్గాప్రసాద్ గారిని, అలాగే శ్రీ ఎస్వై నారాయణరావు గారిని కోరుతున్నాను. శ్రీమతి లలిత చంద్రశేఖర్, తిరుమతి జానకి సుబ్రహ్మణ్యం గారికి, పుష్పమాలను సమర్పించవలసిందిగా శ్రీ బిఏ రాజారావు గారు, ఉపాధ్యక్షులు వారిని కోరుతున్నాను. శ్రీ వి హనుమంతరావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ కేవి రామ్మూర్తి గారు, ప్రెసిడెంట్ విశాఖ మ్యూజిక్ అకాడమీ, విల్ ఆనర్ దెమ్ విత్ ఎ షాల్. Now, citation reading out.
by me, Dr. Perala Balamurali Krishna. Sangeeta Kalasagara citation presented to Vidwan Professor V.V. Subramaniam Avargal. Visakha Music Academy takes immense pride and feels deeply honored in conferring the title Sangeeta Kalasagara upon Vidwan Professor V.V. Subramaniam, a visionary artist, a distinguished soloist, and an unparalleled violin maestro whose music radiates profound purity of tone, raga bhava, and laya. Formative years. Professor V.V. Subramaniam was born in Ernakulam, Kerala in 1944 as the eldest son to the revered parents Sri Varakanjeri Veeraraghava Iyer and Srimati Annapurna Ammal. His father nurtured his musical instincts from childhood and instilled in him a devotion towards Carnatic classical music. He received further guidance from Sri Thirupuranithura Narayana Iyer and later came under the profound influence of the great masters, including the legendary Chambai Vaijanatha Bhagavatar and the revered Musiri Subramaniam Iyer, whose mentorship refined his approach to ragam, bhavam, and tonal expression. Immersed in an atmosphere of immense devotion, rigorous sadhana, and traditional values from his childhood, Sri Subramaniam steadily absorbed the nuances of the art. Career and contributions. Professor V.V. Subramaniam has devoted more than 6 decades to the art of the Carnatic violin. He has performed widely across India and abroad, both as a soloist and as an accompanist. Over the years, he has shared the stage with many of the most respected maestros in Carnatic music, including Ariyakudi Ramanuja Iyengar, Chambai Vaijanatha Bhagavatar, Chittur Subramaniam Pillai, Madurai Mani Iyer, G.N. Balasubramaniam, the Alattur brothers, T.R. Mahalingam, M.M. Dandapani Desigar, and M.D. Ramanathan, K.V. Narayanaswamy, M.S. Subbulakshmi, D.K. Pattammal, Mangalampalli Balamurali Krishna, T.K. Govindarao, D.K. Jayaraman, and N. Ramani, among others. He is known for his ability to accompany with sensitivity, precision, and support. Alongside his performing and teaching career, Professor VVS has developed a distinctive approach to violin performance known as the VVS Bani. Evolving through deep study and reflection, this style emphasizes clarity of melody, purity of tone, and thoughtful expression. He has presented several thematic explorations in music such as Bhajana Sampradaya, Nada Sangamam, Panchamukhi, and studies on the evolution of musical forms, bringing broader perspectives to listeners and students. He has also composed new ragas, including Priya Ranjani and Radha Priya and Sanchari, which showcase his abundant creativity. Academic and artistic works. Professor VVS served as a visiting performing artist at the Wesleyan University, the United States of America, during 66-67. His scholastic aptitude was brought to the fore during his tenure as professor of violin at the Tamil Nadu Government Music College, Madurai. Most of his disciples have established themselves as popular and notable artists in classical music today. He has authored many articles in various leading magazines, newspapers, souvenirs,
and spoken at many fora, including radio and TV channels in India and abroad. He has composed Varnams, Tilanas, Bhajans in Tamil, Sanskrit, and Hindi. He has also composed poems in Tamil and set to tune the songs of saints and siddhas. He has composed the thematic pieces of Vadya Vrinda of Akashvani, that is All India Radio, and some of which won the National Award for the Best Music. He has presented lecture demonstrations and workshops at many prestigious institutions in India and abroad, like the University of Cologne, Hamburg, Osnabrück in West Germany, and Tritantri Vidyapith of Amsterdam. Social contributions. Professor V.V.S. served as the Secretary and Vice President of the Classical Musicians, a forum established for the welfare of classical musicians. Professor V.V.S. has established Nada Brahmam, a center for excellence that disseminates the results of his research on the sounds of classical music and the mantras. He has been part of many charity outreach concerts and events throughout his career, like concerts for Ramakrishna Mission, Bharatiya Vidya Bhavan, Voluntary Health Services, Shanmukananda Sabha, Bombay Building Fund, etc. Achievements and honors. He was the first Indian violinist to perform in the United States of America at the United Nations with the Nightingale of India, Srimati M.S. Subbulakshmi, in the year 1966. He has toured the countries like the United States, Germany, UK, Switzerland, France, Italy, Middle East, Sri Lanka, Malaysia, and Singapore, not once, several times. He won special appreciation from the world-renowned violin maestro Yehudi Menuhin as Violin Virtuoso Subramaniam. After his performance in the East-West encounter held at New Delhi in 1964, he has also merited a mention in the East Eternal India by Srimati Indira Gandhi, the late Prime Minister of India. UNESCO has released a recording of Professor V.V.S. performance, its first ever release of the South Indian Instrumental Concert, a rare occurrence and prestigious honor. He has also received several titles and awards for his wonderful contribution to Carnatic classical music. To mention a few, Sangeet Nataka Academy Award by the Government of India and Kalaimamani Award by the Government of Tamil Nadu, Akashvani Award by the All India Radio, Senior Fellowship by the Department of Culture, Mudra Award of Excellence by the Mudra Fine Arts, Arsha Kala Bhushana from His Holiness Sri Dayananda Saraswati, Asthana Vidwan of Kanchimat, titles including Nada Yogi, Vadya Kala Bhushana, Sangeeta Vidyanidhi, etc. On this joyous occasion of honoring Vidwan Professor V.V. Subramaniam with the title Sangeeta Kala Sagara, we offer our respectful wishes for his continued health, inspiration, and devoted service to the world of our Carnatic music. Yours most musically, Chief Patron and President and members, Visakha Music Academy, November 24th, 2025, Visakhapatnam. Now I request our Secretary, V. Chandrasekhar Garu, to present the citation, Chandanamala by Joint Secretary, Sri A. Bhujangarao Garu.
వారి పెళ్లి చూసే అదృష్టం మనకు కలగలేదు, కానీ ఇప్పుడు వారిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ఫల సంచయాన్ని అందించవలసిందిగా జాయింట్ సెక్రటరీ శ్రీ ఎం జ్వాలాప్రసాద్ గారిని కోరుతున్నాను. శ్రీ మందా జ్వాలాప్రసాద్, శ్రీ ఉప్పల భాస్కర్ రావు గారు, డైరెక్టర్ శ్రీ వంశీ టెక్స్టైల్స్, వారి ప్రతినిధి ఇప్పుడు పట్టుబట్టల్ని అందజేస్తారు. వారి తరఫున శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి లలితా చంద్రశేఖర్ అందజేశారు. నౌ the presentation of gold medal by President K.V. Ramamurthy garu. జ్ఞాపికను అందజేయవలసిందిగా ఆర్వీఆర్ గ్రూప్ తరఫున శ్రీ వి హనుమంతరావు గారిని కోరుతున్నాను. శ్రీ వి హనుమంతరావు గారు ఆర్వీఆర్ గ్రూప్ తరఫున వేదిక జ్ఞాపిక అందజేస్తున్నారు. తరువాయి సభలోని కళాకారులు అందరూ సన్మానించవచ్చు. వివిధ సంస్థల నుంచి వివిధ వ్యక్తులు, శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు, అలాగే శ్రీమతి పంతుల రమ్మ గారు, శ్రీమతి మండా సుధారాణి గారు, శ్రీ శర్మ గారు విజయ త్యాగరాజ సంగీత తరఫున, శ్రీమతి మందా సుధారాణి గారు, శ్రీ శర్మ గారు విజయ త్యాగరాజ సంగీత సభ తరఫున, శ్రీమతి కళాభారతి అధ్యక్షులు శ్రీ ఎం సత్యనారాయణరాజు గారు, అలాగే సెక్రటరీ శ్రీ రాంబాబు గారు, వారిని అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన ప్రత్యేక శేషవస్త్రంతో అభినందిస్తున్నారు.
Sri M.S. Srinivas, the Secretary par excellence of Visakha Music Academy, is going to offer his honors on this wonderful occasion. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. నాకు కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ. తెలుగు I am also feel very happy by receiving this award. I can't speak more. I only can play with my son. Thank you. తరువాయి అంశం యాన్యువల్ మ్యూజిక్ ఫెస్టివల్ అవార్డ్స్. ముందుగా ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డ్ వోకల్ అండ్ వయలిన్ ఆర్టిస్ట్ కుమారి ఎన్విఎస్ఎల్ ప్రసన్న. వారి గురించిన చిరు బయోడేటా ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను. శ్రీ ఎన్వి ప్రసాదరావు గారు, శ్రీమతి ఎన్వి పద్మావతి దంపతులకి 2000 సంవత్సరంలో జన్మించింది. నామతీర్థాల లక్ష్మీ ప్రసన్న. తీర్థఫలాలనిచ్చే వంశంలో ఏయులో బీటెక్ మరియు ఎంటెక్, తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ వోకల్ అండ్ ఇన్ వయలిన్. ప్రస్తుతం సంగీతంలో పిహెచ్డి చేస్తోంది. నెట్ క్వాలిఫై అయింది. గురువులు కీర్తిశేషులు ఇవటూరి విజయేశ్వరరావు గారు గాత్రంలో ప్రస్తుతం శ్రీమతి మందా సుధారాణి గారి వద్ద విద్యను అభ్యసిస్తోంది. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారి దగ్గర అభ్యసిస్తోంది. అవార్డ్స్ అండ్ మెడల్స్: విఎంఏ బెస్ట్ కాన్సర్ట్ అవార్డ్, యూత్ టాలెంట్ అవార్డ్ 2016, ఏఆర్ బి గ్రేడ్ వయలిన్ అండ్ డైరెక్ట్ ఏ గ్రేడ్ ఇన్ వోకల్. విశాఖ, విజయవాడ, కాకినాడ, హైదరాబాదు ఇలా పలు పోటీలలో ఫస్ట్ సాధించింది. ప్లస్ విజయ త్యాగరాజ వారి బంగారు పథకం, తర్వాత తిరు టిఎం కృష్ణన్ చేతుల మీదుగా తంబూరా ప్రైజు, కచ్చెపి యువ విశాఖ సంగీత రత్న 2023లో అందుకుంది. తర్వాత శ్రీ బీవీకే మ్యూజిక్ కళాశాల, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, షణ్ముఖానంద సభ, ముంబై, గురుగుహ మధ్య, చెన్నై, హంసధ్వని విశాఖలో రాగంతానం పల్లవి పోటీలలో తాను ప్రథమ బహుమతి గెలుచుకుంది. ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి మొత్తం 8 గ్రేడ్స్లోనూ వెస్టర్న్ మ్యూజిక్లో ఆమె సర్టిఫికేట్ సాధించింది. నామతీర్థాల సోదరి కృష్ణప్రియతో కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. ఫైనల్గా జనగణ మన 60 ఏళ్ల పండుగలో 2010లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది కుమారి ఎన్విఎస్ఎల్ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న వారి ప్రసన్న లక్ష్మి, ఓకే, లక్ష్మీ ప్రసన్న. ఓహో, ఇప్పుడు శ్రీమతి, ఓకే, ధన్యోస్మి. ఈ అవార్డుని
శ్రీ చిట్టూరి వేణుగోపాల శర్మ గారి జ్ఞాపకార్థం వారి మనుమలు బివి రమణమూర్తి గారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రదర్శించారు. శ్రీమతి కళ్యాణి, శ్రీ ఉదయ భాస్కర్లు ఆ అవార్డు ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. షాల్ అండ్ మెమెంటో టు బి ప్రెజెంటెడ్ బై సంగీత కళాసాగర విద్వాన్ వివి సుబ్రహ్మణ్యం గారు. నగదు బహుమతి అందజేయడానికి శ్రీమతి కళ్యాణి, శ్రీ ఉదయ్ భాస్కర్ గారు వేయించేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. తరువాత విఎంఏ యూత్ ఫెస్టివల్ 2024 బెస్ట్ కాన్సర్ట్ అవార్డ్ టు మిస్టర్ నిడమర్తి లోహిత దత్త. నిడమర్తి లోహిత దత్త. లోహిత దత్త అనే పేరు చూసి మనం ఏమిటో అనుకుంటాం, ఎక్కడి నుంచో వచ్చారైనా, కానీ మన బెదవాడ వాస్తవ్యులు నిడమర్తి లోహిత దత్త. ఈ అవార్డు విశాఖ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు లేట్ ప్రొఫెసర్ ఎల్ఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎమినెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కనాజర్ ఆఫ్ మ్యూజిక్, వారి జ్ఞాపకార్థం శ్రీ చల్లా దుర్గాప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చల్లపల్లి దుర్గాప్రసాద్ గారు మా కోశాధికారి. ప్రస్తుతం షాల్ అండ్ మొమెంటో టు బి ప్రెజెంటెడ్ by Sangeeta Kalasagara, Professor V.V. Subramaniam, and Cash Award to be presented by Chalapalli Durga Prasad Garu. VMA Youth Festival Commendation Awards. Kumari Vadali Lakshmi for the flute concert. Master C. Chanukya Chandrasekhar for his mridangam accompaniment, and Master Susarapu Kumara Vignesh for his mridangam accompaniment. ఈ అవార్డులు ప్రొఫెసర్ మండపాక శారద, ఎమినెంట్ మ్యూజిషియన్ అండ్ మ్యూజికాలజిస్ట్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యూజిక్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇన్ హర్ ఫాదర్స్ నేమ్ శ్రీ ఎంవిజే కృష్ణమూర్తి గారు. మిగతా రెండు కూడా అస్మదీయుడు బాలమురళీకృష్ణ, శ్రీమతి శారద బాలమురళి స్పాన్సర్ చేస్తున్నారు. వారిని వచ్చి ఈ యొక్క మా నాన్నగారు మా అమ్మగారు పేరిటి మీద ఈ అవార్డులు ఏర్పాటు చేశాం. డాక్టర్ శారద బాలమురళీకృష్ణ విల్ బి గివింగ్ ది cash awards of 2,500 each. శ్రీ ఉప్పల భాస్కర్రావు గారు దయచేసి వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ది డైరెక్టర్ శ్రీ వంశీ టెక్స్టైల్స్. వంశీ మా అబ్బాయి పేరు కూడా.
Outstanding Services Award conferred on members of Visakha Music Academy for the distinguished and dedicated services to the Sabha. This year, recipient Sri B.A. Rajarao, Vice President of the Visakha Music Academy. వారికి చెబితే వారు కాదంటారు అనేటువంటి గట్టి నమ్మకంతో చెప్పకుండా చేస్తున్నాం ఈ సత్కారం. షాల్ presented by Sri K.V. Ramamurthy గారు, మా అధ్యక్షులు. మెమెంటో సంగీత కళాసాగర శ్రీ వివి సుబ్రహ్మణ్యం గారు అందజేస్తున్నారు. తరువాయి scholarships to economically weaker students pursuing music as a field of education. To those scholarships sponsored by YVM Jayasri Garu, one scholarship is sponsored by TV Sairam Garu in memory of his wife Radha. One scholarship is sponsored by Sri C.H. Durga Prasad, Treasurer, Visakha Music Academy. An amount of 5,000 is given to the scholarship beneficiaries. This year's recipients are from MR Government College of Music and Dance, Vijayanagaram, Sri K. Sivakumar, Dolu, Diploma, first year. Sri K. Ezra Mrudangam, Diploma, first year. Sri G. Durga Prasad, Nadaswaram, Diploma, second year. Vinpi Dhanyasri, Bharatanatyam, certificate course, fourth year. ఇక ఈనాటి సభ ముగిసింది. సంగీత సభ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మీకు ఈ వేదికకి మధ్య వందన సమర్పణ ఒక్కటే అడ్డుంది. ముందుగా ఈనాటి ప్రయోజకులు ఆర్వీఆర్ గ్రూప్ తరఫున శ్రీ వి హనుమంతరావు, ఆర్వీఆర్ టీవీ, ఆర్వీఆర్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ తరఫున శ్రీ వి హనుమంతరావు గారు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. முன்பாக ப்ரொஃபஸர் விவி சுப்பிரமணியம் அவர்களுக்கு சங்கீத கலாசாகரி அவார்டு வாங்கிறதுக்கு மிக்க நன்றி పూర్వక వందనంగల్. గగనానికి ఇలకు బహుదూరం అని అనకుండా వేగமாக வாயுமார்க்கத்தில் வந்து நாம் மிக்க அபிமானபூர்வகமாக சமர்ப்பித்த சங்கீத கலாசாகர அவார்டு வாங்கி நமக்கு ஆனந்தபூர்வக స్పందన கொடுத்த నీங்களுக்கு వందన సహస్రాణి. సంగీతాభిమానులకు, సంగీత విద్వాంసులకు, వారి గురువులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సన్మానికి చేసిన 50 మందికి శతసహస్ర వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు వారిని సన్మానించిన ఇతర సభల వారికి, వ్యక్తులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్సులు. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వి హనుమంతరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ
మేము వారికి చేసుకోవలసినటువంటి మర్యాద ఉన్నది. శ్రీ వి హనుమంతరావు గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మా విశాఖ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు, మనకి అద్భుతంగా ఈ వేదికని తయారు చేసి ఇచ్చిన శ్రీ కళాభారతి అధ్యక్షులు శ్రీ ఎంఎస్ రాజు గారికి, అలాగే సెక్రటరీ శ్రీ రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.